నిరసన తెలిపే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ప్రతిపక్షం ఎక్కడ కూడా చెప్పే మాటలు వినడం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అలాగే ఎందుకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది లాంటి అనేక అంశాల గురించి వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మీరు నిరసన ఆపకుండా అదే పనిగా కొనసాగించిన నేపథ్యంలో సరే అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి తరలించారనుకోండి, అది వేరే విషయం. నమస్తే అండి. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి మహిళల పైన నిజంగానే గౌరవమే ఉంటే, సబితాంద్రారెడ్డి గారికి ఆయన చాలా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉన్నా, ఒకవేళ ఏదైనా రిలేషన్ ఉన్నప్పటికీ కూడా అది వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలను నిండు అసెంబ్లీ సాక్షిగా అవమానపరుస్తూ ఓన్లీ ఒంటరిగా అంటే ఆమెను ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఆ తర్వాత వెనుకాలే ఉన్నటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారిని కూడా దాంట్లోకి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న విషయం ఏంటంటే, హౌజుకు పెద్ద అయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఒక నిండు అసెంబ్లీలో ఒక మహిళ అని కూడా ఆలోచించకుండా గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సబితాంద్రారెడ్డి గారి భర్త కావచ్చు, సబితాంద్రారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలతో ఉంటున్నటువంటి కుటుంబం. ఇంకో విషయం ఏంటంటే, సబితాంద్రారెడ్డి గారికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా అంటే ఒక సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్స్ లో ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా ఆమె ఇంటి నుంచి ప్రారంభించేవాడు. ఆ చివరి నియోజకవర్గం నుంచి నా చివరిలో చెల్లెం అని చెప్పి ప్రారంభించేవాడు. సో వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వయసులో సబితాంద్రారెడ్డి గారు చాలా పెద్దవాళ్ళైనప్పటికీ అక్క అని సంబోధిస్తూనే వెటకారంగా మాట్లాడినటువంటి తీరు ఆమెను చాలా కలిసివేసింది. ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ గారు మీరు మీ వెనకాల ఉన్నటువంటి అక్కలను నమ్ముకుంటే మీ బ్రతుకు బస్టాండ్ పాలే అవుతుంది అనేటువంటి వెటకారంగా మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన ఆయనకు ఏ విధమైనటువంటి గౌరవం ఉందో స్పష్టమైంది. ముఖ్యంగా సబితాంద్రారెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం గారు నేను సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు ఇద్దరు కూడా హౌస్ లో చాలా పెద్దవాళ్ళండి, ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు సబితాంద్రారెడ్డి గారిని పట్టుకొని నీ ముఖం ఏం పెట్టుకొని మాట్లాడుతా ఉన్నావు అని ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడినటువంటి మాటకు తను చాలా కలత చెంది తన భావోద్వేగాన్ని కూడా అదే అసెంబ్లీలో వ్యక్తపరిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదే ముఖ్యమంత్రి గారికి నిజంగా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష చూస్తుంటే చాలా బాధిస్తా ఉంది. పేగులు మెడలేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, కళ్ళతో గోటీలాడుతా. ఈ మధ్య కాలం ఎప్పుడు అనలేదు కదా ఇటువంటి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏ బహిరంగ సభలు చూసినా కూడా తన మాటలో కొంత అధికారం వచ్చిందనేటువంటి గౌరవమో లేకపోతే తనకు అహంకారం వచ్చిందో తెలియదు, కానీ మాట్లాడుతున్న భాష విధానంలో చాలా దురుసుగా మాట్లాడుతా ఉన్నారు. ఎవరు అనేటువంటి హోదాని కూడా మర్చిపోయి, గత చరిత్రను మర్చిపోయి మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తి, ఉద్యమం కోసం పాల్పడ్డటువంటి సబితాంద్రారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది కదండి. రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం జైగొట్టినటువంటి వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమకారుల పైన గన్ను తీసి కాల్చే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణలో జరిగినట్టు లేదు కదా, మీ స్టేట్మెంట్ తప్పవుతుంది మళ్ళీ.